వ్యాయామాలు ఎక్కువ చేయడం ద్వారా నరాల వీక్నెస్ అనే అవకాశం ఉంది. మొదలెట్టడమే వాళ్ళు జిమ్ లాంటివి హెవీ వెయిట్స్ అనేది ఎత్తడం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళకప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, మజిల్ టేర్ అవ్వడం, లిగమెంట్ టేర్స్ ఇవన్నీ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అండ్ ఈ నర్వ్ కూడా ఒకసారి పుల్ అయితే గనక ఆ డిస్క్ నుంచి ఒత్తుకొని అది రికవరీ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. చేతులు కాళ్ళు వణకడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళ వర్కౌట్ చేసే టైంలో సరైన న్యూట్రిషన్ తీసుకోరు, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అండ్ సోడియం, పొటాషియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే మన బ్లడ్ లో నడుస్తూ ఉంటాయో నార్మల్ గా డిహైడ్రేషన్ కి లోన్ అయినప్పుడు, ఇంటెన్స్ వర్కౌట్ చేసినప్పుడు ఇవి డెఫిషియన్సీకి లోన్ అవుతాయి. సో అంటే రాకుండా ఏం చేయాలి మేడం? ఎక్కువ హైడ్రేట్ చేసుకొని అండ్ ఫస్ట్ మనం బాడీ మజిల్స్ అన్నిటిని స్ట్రెంగ్థెన్ చేసుకొని అప్పుడు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కి వెళ్ళడం అండర్ సూపర్విజన్ అండ్ గైడెన్స్. ట్రైనర్ లేకుండా మనం అలాంటి వర్కౌట్స్ కి అటెంప్ట్ చేయకూడదు. చేసినా కూడా ఒక గ్రేడెడ్ మెకానిజం లో వెళ్ళాలి. సో ఆ ఎక్సర్సైజ్ లో కూడా మారుస్తూ ఉండాలి. ఒక రోజు సైక్లింగ్ చేశారు, ఇంకో రోజు వాకింగ్ చేయాలి, ఇంకో రోజు వర్కౌట్స్ చేయాలి.